وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ بسم الله الرحمن الرحيم అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. سورة أنزلناها وفرضناها وأنزلنا فيها آيات بينات لعلكم تذكرون. ఇది మేము అవతరింపజేసిన ఒక సూరా, మరి మేమే దానిని విధించాము మీరు జ్ఞాపకముంచుకునేందుకు. అందులో మేము స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. الزانية والزاني فاجلدوا كل واحد منهما 100 جلدة ولا تأخذكم بهما رأفة في دين الله إن كنتم تؤمنون بالله واليوم الآخر وليشهد عذابهما طائفة من المؤمنين. వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు, వారిద్దరిలో ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్పై, అంతిమ దినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను విధించేటప్పుడు మీకు ఎంత మాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి. الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان أو مشرك وحرم ذلك على المؤمنين. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్కు స్త్రీని తప్ప మరెవరిని వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాణ్ణి తప్ప వేరితరులను మనువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది. والذين يرمون المحصنات ثم لم يأتوا ب4 شهداء فاجلدوهم 80 جلدة ولا تقبلوا لهم شهادة أبدا وأولئك هم الفاسقون. శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించిన 4 సాక్షుల్ని తీసుకురాలేని వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి, వారు అవిధేయులు. إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు, కరుణిస్తాడు.
والذين يرمون أزواجهم ولم يكن لهم شهداء إلا أنفسهم فشهادة أحدهم 4 شهادات بالله إنه لمن الصادقين. ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నింద మోపి దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి తాను చెప్పేది నిజం అని పలకాలి. అదే వారి సాక్ష్యం. والخامسة أن لعنة الله عليه إن كان من الكاذبين. 5వసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లాహ్ శాపం పడుగాక అని చెప్పాలి. ويدرأ عنها العذاب أن تشهد 4 شهادات بالله إنه لمن الكاذبين. ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఆమె 4 సార్లు అల్లాహ్పై ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధం అని పలకాలి. والخامسة أن غضب الله عليها إن كان من الصادقين. 5వసారి ఒకవేళ అతను తన భర్త చెప్పేదే నిజమైతే తనపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక అని చెప్పాలి. ولولا فضل الله عليكم ورحمته وأن الله تواب حكيم. అల్లాహ్ అనుగ్రహము ఆయన దయా దాక్షిణ్యాలే గనక మీపై లేకుండా పోతే మీరు కష్టాల పాలయ్యేవారు. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు. إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شرا لكم بل هو خير لكم لكل امرئ منهم ما اكتسب من الإثم والذي تولى كبره منهم له عذاب عظيم. ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహాశిక్ష పడుతుంది. لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا
ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرا وقالوا هذا إفك مبين. దాన్ని గురించి వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు తమ వారి పట్ల మంచి తలంపుతో ఇది పచ్చి అభాండం అని ఎందుకనలేదు? لولا جاءوا عليه بأربعة شهداء فإذ لم يأتوا بالشهداء فأولئك عند الله هم الكاذبون. దీనిపై వారు నలుగురు సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? సాక్షుల్ని తీసుకురానందున ఈ నీలాపనిందను మోపినవారు అల్లాహ్ సన్నిధిలో అబద్ధాల కోరులయ్యారు. ولولا فضل الله عليكم ورحمته في الدنيا والآخرة لمسكم فيما أفضتم فيه عذاب عظيم. ఇహపరలోకాలలో మీపై అల్లాహ్ అనుగ్రహం, ఆయన దయా గనక ఉండకపోతే ఏ మాటల్లోనైతే మీరు పడిపోయారో దానికి పర్యవసానంగా ఓ పెద్ద శిక్ష మిమ్మల్ని చుట్టుకునేదే. إذ تلقونه بألسنتكم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتقولون بأفواهكم ما ليس لكم به علم وتحسبونه هينا وهو عند الله عظيم. ఎందుకంటే అప్పుడు మీరు ఆ విషయాన్ని ఆ నోట ఈ నోట అందుకొని వ్యాపింపజేశారు. మీకు ఏ మాత్రం తెలియని విషయాన్ని మీ నోటితో పేలటం మొదలెట్టారు. మీరు దాన్ని చిన్న విషయంగా భావించారు. కానీ అల్లాహ్ దృష్టిలో మాత్రం అది చాలా పెద్ద విషయం. ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا بهتان عظيم. అసలు మీరు ఆ మాట వినగానే ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లాహ్, నీవు పరమ పవిత్రుడవు, ఇది మాత్రం పెద్ద అభాండమే అని ఎందుకు అనలేదు? يعظكم الله أن تعودوا لمثله أبدا إن كنتم مؤمنين. మీరు నిజమైన విశ్వాసులే అయితే ఇక మీదట ఎన్నడూ ఇలాంటి చేష్టకు పాల్పడరాదని అల్లాహ్ మీకు బోధపరుస్తున్నాడు. ويبين الله لكم الآيات والله عليم حكيم.
అల్లాహ్ మీకు తన ఆయతులను విశదపరుస్తున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم في الدنيا والآخرة والله يعلم وأنتم لا تعلمون. ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునేవారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహ్కు అంతా తెలుసు, కానీ మీకు తెలియదు. ولولا فضل الله عليكم ورحمته وأن الله رؤوف رحيم. అల్లాహ్ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించేది. అల్లాహ్ ప్రేమామయుడు, కనికరం కలవాడు, కాబట్టి సరిపోయింది. يا أيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه يأمر بالفحشاء والمنكر ولولا فضل الله عليكم ورحمته ما زكى منكم من أحد أبدا ولكن الله يزكي من يشاء والله سميع عليم. ఓ విశ్వాసులారా, శైతాను అడుగుజాడల్లో నడవకండి. శైతాను అడుగుజాడలలో నడిచేవారికి వాడు అశ్లీలతను, చెడు పనులను మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్ చలువా, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడు ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ولا يأت لأولو الفضل منكم والسعة أن يؤتوا أولي القربى والمساكين والمهاجرين في سبيل الله وليعفوا وليصفحوا ألا تحبون أن يغفر الله لكم والله غفور رحيم. మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు అల్లాహ్ మార్గంలో స్వస్థలం వదలి వచ్చిన వారికి ఇవ్వబోము అని ఒట్టేసుకోరాదు. పైగా వారిని క్షమించాలి, వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటి? అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా?
అల్లాహ్ మాత్రం క్షమించేవాడు, కరుణామయుడు. إن الذين يرمون المحصنات الغافلات المؤمنات لعنوا في الدنيا والآخرة ولهم عذاب عظيم. సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద మోపేవారు ఇహపరాలలో శపించబడ్డారు. వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది. يوم تشهد عليهم ألسنتهم وأيديهم وأرجلهم بما كانوا يعملون. ఆ రోజు వారి నోళ్ళు, వారి కాళ్ళు, చేతులు స్వయంగా వారి చేష్టలను గురించి సాక్ష్యమిస్తాయి. يومئذ يوفيهم الله دينهم الحق ويعلمون أن الله هو الحق المبين. ఆ రోజు అల్లాహ్ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని, శిక్షను ఇస్తాడు. అప్పుడు అల్లాహ్యే సత్యమని, ఆయనే సత్యాన్ని స్పష్టపరిచేవాడని వారు తెలుసుకుంటారు. الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرؤون مما يقولون لهم مغفرة ورزق كريم. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు కపటులు బొంకే మాటలతో వారికెలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది. يا أيها الذين آمنوا لا تدخلوا بيوتا غير بيوتكم حتى تستأنسوا وتسلموا على أهلها ذلكم خير لكم لعلكم تذكرون. ఓ విశ్వాసులారా, మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి వారి అనుమతి పొందనంత వరకు అక్కడున్న వారికి సలాం చేయనంత వరకు ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను ఈ విధంగా బోధపరచబడింది. فإن لم تجدوا فيها أحدا فلا تدخلوها حتى يؤذن لكم وإن قيل لكم ارجعوا فارجعوا هو أزكى لكم والله بما تعملون عليم. మరి మీకు అక్కడ ఎవరు కనిపించకపోతే
అప్పటికీ అనుమతి లేకుండా లోనికి ప్రవేశించకండి. తిరిగి వెళ్ళిపొమ్మని ఒకవేళ మీతో అనబడితే మీరు సంస్కారవంతుల్లా తిరిగి వెళ్ళిపోండి. అదే మీ కొరకు ఎంతో పవిత్రమైనది. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు సుమా. ليس عليكم جناح أن تدخلوا بيوتا غير مسكونة فيها متاع لكم والله يعلم ما تبدون وما تكتمون. అయితే ఎవరు నివసించని ఇండ్లలో మీకు చెందిన ప్రయోజనకరమైన వస్తు సామాగ్రి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వాటిలోకి ప్రవేశిస్తే అందులో తప్పు లేదు. మీరు బహిర్గతం చేసేది, గోప్యంగా ఉంచేది అంతా అల్లాహ్కు తెలుసు. قل للمؤمنين يغضوا من أبصارهم ويحفظوا فروجهم ذلك أزكى لهم إن الله خبير بما يصنعون. ఓ ప్రవక్త, ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలని, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما ظهر منها وليضربن بخمرهن على جيوبهن ولا يبدين زينتهن إلا لبعولتهن أو آبائهن أو آباء بعولتهن أو أبنائهن أو أبناء بعولتهن أو إخوانهن أو بني إخوانهن أو بني أخواتهن أو نسائهن أو ما ملكت أيمانهن أو التابعين غير أولي الإربة من الرجال أو الطفل الذين لم يظهروا على عورات النساء ولا يضربن بأرجلهن ليعلم ما يخفين من زينتهن وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلكم تفلحون. ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలని, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదని, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలని, తమ భర్త లేక తమ తండ్రి లేక
తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్క చెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్ర ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను అందచందాలను కనబడనివ్వకూడదని దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లిములారా, మీరంతా కలిసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. وأنكحوا الأيام منكم والصالحين من عبادكم وإمائكم إن يكونوا فقراء يغنهم الله من فضله والله واسع عليم. మీలో వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషుల వివాహం చేయండి. అలాగే మంచి నడవడిక గల మీ బానిస స్త్రీల వివాహం కూడా జరిపించండి. ఒకవేళ వారు పేదవారై ఉంటే అల్లాహ్ తన అనుగ్రహంతో వారిని ధనవంతులుగా చేస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, సమస్తము తెలిసినవాడు. وليستعفف الذين لا يجدون نكاحا حتى يغنيهم الله من فضله والذين يبتغون الكتاب مما ملكت أيمانكم فكاتبوهم إن علمتم فيهم خيرا وآتوهم مما لله الذي آتاكم ولا تكرهوا فتياتكم على البغاء إن أردنا تحصنا لتبتغوا عرض الحياة الدنيا ومن يكرههن فإن الله من بعد إكراههن غفور رحيم. వివాహం చేసుకునే ఆర్థిక స్తోమత లేనివారు అల్లాహ్ తన అనుగ్రహంతో తమకు స్తోమతను ప్రసాదించే వరకు శీల శుద్ధతను పాటించాలి. మీ బానిసలలో ఎవరైనా మీకేదైనా సొమ్మును ఇచ్చి విడుదలకు సంబంధించిన లిఖితపూర్వక ఒప్పందం మీతో చేసుకోదలిస్తే వారిలో మీకు మంచితనం కానవచ్చిన పక్షంలో వారికి వ్రాతపత్రం వ్రాసి ఇవ్వండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధనంలో నుంచి వారికి కొంత ఇవ్వండి. మీ బానిస స్త్రీలు శీలవతులుగా ఉండగోరినప్పుడు మీరు మీ ప్రాపంచిక
జీవితపు స్వలాభాల కోసం వాళ్లను వేశ్యా వృత్తికై బలవంత పెట్టకండి. ఒకవేళ ఎవరైనా వారిని బలవంతం చేస్తే ఆ బలాత్కారం తరువాత అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكُمْ آيَاتٍ مُبَيِّنَاتٍ وَمَثَلًا مِنَ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُمْ وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ. మేము మీ వద్దకు స్పష్టమైన ఆయతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గలవారి కొరకు ఉపదేశాన్ని పంపాము. الله نور السماوات والأرض مثل نوره كمشكاة فيها المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم. అల్లాహ్ ఆకాశాలకు భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి ఉన్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం నుండి తీసిన నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షం తూర్పుకు చెందదు, పడమరకు చెందదు. దాని నూనె అగ్ని తగలకపోయినా దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి ఉంది. అల్లాహ్ తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు విషయం అర్థం అవటానికి ఈ ఉపమానాలను అల్లాహ్ విశదపరుస్తున్నాడు. అల్లాహ్కు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها بالغدو والآصال. ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తమ నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు. رجال لا تلهيهم تجارة ولا بيع عن ذكر الله
وإقام الصلاة وإيتاء الزكاة يخافون يوما تتقلب فيه القلوب والأبصار. కొందరు పురుషులు వర్తకం గాని క్రయ విక్రయాలు గాని అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాతు చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. ليجزيهم الله أحسن ما عملوا ويزيدهم من فضله والله يرزق من يشاء بغير حساب. తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా వసగటానికి వారు ఈ విధంగా మసలుకుంటారు. అల్లాహ్ తాను తలచిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. والذين كفروا أعمالهم كسراب بقيعة يحسبه الظمآن ماء حتى إذا جاءه لم يجده شيئا ووجد الله عنده فوفاه حسابه والله سريع الحساب. అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పికగొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తీసుకోవటంలో మహా శీఘ్రగామి. أو كظلمات في بحر لجي يغشاه موج من فوقه موج من فوقه سحاب ظلمات بعضها فوق بعض إذا أخرج يده لم يكد يراها ومن لم يجعل الله له نورا فما له من نور. లేదా వారి కర్మల ఉపమానం లోతైన సముద్రపు అట్టడుగున ఉన్న చీకట్ల వంటిది. దానిపై అలా, ఆపైన మరో అలా కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఈ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఎవరైనా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది. యథార్థమేమిటంటే అల్లాహ్ ఎవరికి కాంతిని వసగడో అతనికి కాంతి అనేదే లభించదు.
ألم تر أن الله يسبح له من في السماوات والأرض والطير صافات كل قد علم صلاته وتسبيحه والله عليم بما يفعلون. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులు అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతీదీ తన నమాజు విధానాన్ని స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు జనులు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ولله ملك السماوات والأرض وإلى الله المصير. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దే. కడకు అంతా అల్లాహ్ వైపుకే మరలవలసి ఉంది. ألم تر أن الله يزجي سحابا ثم يؤلف بينه ثم يجعله ركاما فترى الودق يخرج من خلاله وينزل من السماء من جبال فيها من برد فيصيب به من يشاء ويصرفه عن من يشاء يكاد سنا برقه يذهب بالأبصار. అల్లాహ్ మేఘాలను నడిపించటాన్ని మరి వాటిని పరస్పరం కలపటాన్ని ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు. తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. يقلب الله الليل والنهار إن في ذلك لعبرة لأولي الأبصار. అల్లాహ్ రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. والله خلق كل دابة من ماء فمنهم من يمشي على بطنه ومنهم من يمشي على رجلين ومنهم من يمشي على أربع يخلق الله ما يشاء إن
إن الله على كل شيء قدير. సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని 2 కాళ్లపై నడుస్తున్నాయి, మరికొన్ని 4 కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడు. لقد أنزلنا آيات مبينات والله يهدي من يشاء إلى صراط مستقيم. నిస్సందేహంగా మేము స్పష్టంగా విడమరచి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ويقولون آمنا بالله وبالرسول وأطعنا ثم يتولى فريق منهم من بعد ذلك وما أولئك بالمؤمنين. మేము అల్లాహ్ను ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించిన వారే కారు. وإذا دعوا إلى الله ورسوله ليحكم بينهم إذا فريق منهم معرضون. వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. وإن يكن لهم الحق يأتوا إليه مذعنين. అయితే హక్కు తమకే లభిస్తుందని అనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు. أفي قلوبهم مرض أم ارتابوا أم يخافون أن يحيف الله عليهم ورسوله بل أولئك هم الظالمون. ఏమిటి, వారి హృదయాలలో రోగం ఉందా, లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా, లేక అల్లాహ్ ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యథార్థానికి వారే అన్యాయపరులు. إنما كان قول المؤمنين إذا دعوا إلى الله ورسوله ليحكم بينهم أن يقولوا سمعنا وأطعنا وأولئك هم المفلحون. అదే విశ్వసించిన వారిని తమ మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము,
శిరస వహించాము అని వారు అంటారు. సాఫల్యం పొందేవారు వారే. ومن يطع الله ورسوله ويخشى الله ويتقه فأولئك هم الفائزون. ఎవరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహకు భయపడుతూ ఆయన శిక్షల నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు. وأقسموا بالله جهد أيمانهم لئن أمرتهم ليخرجن قل لا تقسموا طاعة معروفة إن الله خبير بما تعملون. తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము అని కపటులు అల్లాహ్పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. ప్రమాణాలు చేయకండి, మీ విధేయత ఏపాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్కు బాగా తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم ما حملتم وإن تطيعوه تهتدوا وما على الرسول إلا البلاغ المبين. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, అల్లాహ్ ఆదేశాన్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవ ప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషి ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త బాధ్యత అని తెలుసుకోండి. وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف الذين من قبلهم وليمكنن لهم دينهم الذي ارتضى لهم وليبدلنهم من بعد خوفهم أمنا يعبدونني لا يشركون بي شيئا ومن كفر بعد ذلك فأولئك هم الفاسقون. మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి అల్లాహ్ వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వసగుతానని తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళన స్థానే శాంతి భద్రతల
స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు. నాకు సహవర్తులుగా ఎవరిని కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాసఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికి వారు అవిధేయులవుతారు. وأقيموا الصلاة وآتوا الزكاة وأطيعوا الرسول لعلكم ترحمون. నమాజును నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయులుగా మసలుకోండి. తద్వారానే మీరు కరుణించబడతారు. لا تحسبن الذين كفروا معجزين في الأرض ومأواهم النار ولبئس المصير. ఈ అవిశ్వాసులు రాజ్యంలో అటూ ఇటూ పరుగులు తీసి మమ్మల్ని అశక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలపోయకు. వారి అసలు నివాస స్థలం నరకమే. అది మహా చెడ్డ గమ్యస్థానం. يا أيها الذين آمنوا ليستأذنكم الذين ملكت أيمانكم والذين لم يبلغوا الحلم منكم 3 مرات من قبل صلاة الفجر وحين تضعون ثيابكم من الظهيرة ومن بعد صلاة العشاء 3 عورات لكم ليس عليكم ولا عليهم جناح بعدهن طوافون عليكم بعضكم على بعض كذلك يبين الله لكم الآيات والله عليم حكيم. ఓ విశ్వాసులారా, మీ ఆధీనంలో ఉన్న మీ బానిసలు గాని ఇంకా ప్రాజ్ఞా వయస్సుకు చేరని మీ పిల్లలు గాని 3 వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. మొదటిది ఫజర్ నమాజుకు పూర్వం, మధ్యాహ్నం జొహర్ వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, ఇషా నమాజు తరువాత. ఈ 3 వేళలు మీరు ఏకాంతంలో ఉండే వేళలు. ఈ 3 వేళల్ని మినహాయిస్తే రాకపోకలు సాగించటంలో మీపై గాని వారిపై గాని ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూ పోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు. وإذا بلغ الأطفال منكم الحلم فليستأذنوا كما استأذن الذين من قبلهم كذلك يبين الله لكم آياته والله عليم حكيم. మరి మీ పిల్లలు కూడా ప్రాజ్ఞా వయస్సుకు చేరుకున్న తరువాత తమ పూర్వీకుల అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్
ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశదపరుస్తున్నాడు. అల్లాహ్యే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. والقواعد من النساء اللاتي لا يرجون نكاحا فليس عليهن جناح أن يضعن ثيابهن غير متبرجات بزينة وأن يستعففن خير لهن والله سميع عليم. పెళ్లిపై ఆశ కోరిక లేని వృద్ధ స్త్రీలు తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా తమపై దుప్పట్లను తీసేసిన తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ولا على أنفسكم أن تأكلوا من بيوتكم أو بيوت آبائكم أو بيوت أمهاتكم أو بيوت إخوانكم أو بيوت أخواتكم أو بيوت أعمامكم أو بيوت عماتكم أو بيوت أخوالكم أو بيوت خالاتكم أو ما ملكتم مفاتحه أو صديقكم. ليس عليكم جناح أن تأكلوا جميعا أو أشتاتا فإذا دخلتم بيوتا فسلموا على أنفسكم تحية من عند الله مباركة طيبة كذلك يبين الله لكم الآيات لعلكم تعقلون. గుడ్డివానిపై గాని, కుంటివానిపై గాని, వ్యాధిగ్రస్తునిపై గాని, స్వయంగా మీపైన గాని, మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ తల్లుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ అన్నదమ్ముల ఇళ్ల నుంచి అయినా లేదా మీ అక్క చెల్లెళ్ళ ఇళ్ల నుంచి అయినా లేదా మీ పినతండ్రుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ మేనత్తల ఇళ్ల నుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్ల నుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్ల నుంచి అయినా లేదా తాళపు చెవులు మీ ఆధీనంలో ఉన్న ఇళ్ల నుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్ల నుంచి అయినా ఏమైనా ఆహార వస్తువులు తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా లేక వేర్వేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది
అల్లాహ్ తరఫు నుంచి అవతరించిన మేలు కొరకు చేయబడే ప్రార్థన శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్ మీరు గ్రహించగలందులకు తన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు. إنما المؤمنون الذين آمنوا بالله ورسوله وإذا كانوا معه على أمر جامع لم يذهبوا حتى يستأذنوه إن الذين يستأذنونك أولئك الذين يؤمنون بالله ورسوله فإذا استأذنوك لبعض شأنهم فأذن لمن شئت منهم واستغفر لهم الله إن الله غفور رحيم. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను నమ్ముతూ ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవ ప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకు ఎక్కడికి పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి కీలక సమయాలలో మీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారు. కనుక ఓ ప్రవక్త, అలాంటి వారు ఎప్పుడైనా ఏదైనా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాహ్ను వేడుకుంటూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు. لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين يتسللون منكم لواذا فليحذر الذين يخالفون عن أمره أن تصيبهم فتنة أو يصيبهم عذاب أليم. మీరు దైవ ప్రవక్త పిలుపును మీలో ఒండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునేవారెవరో అల్లాహ్కు తెలుసు. వినండి, ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు తమపై ఏదైనా ఘోర విపత్తు వచ్చి పడుతుందేమోనని లేదా తమను ఏదైనా బాధాకరమైన శిక్ష చుట్టుముడుతుందేమోనని భయపడాలి. ألا إن لله ما في السماوات والأرض قد يعلم ما أنتم عليه ويوم يرجعون إليه فينبئهم بما عملوا والله بكل شيء عليم. వినండి, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అల్లాహ్దే. మీ స్థితిగతుల గురించి
ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున వారు చేసిన కర్మలన్నింటినీ ఆయన వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్ ప్రతీదీ క్షుణ్ణంగా తెలిసినవాడు.